హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు బాలకృష్ణకు సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఇన్ని రోజులు అటు ఎలక్షన్స్ పరంగా అటు ప్రతి ఒక్క పార్టీకి సంబంధించి వాటన్నింటిని చూసుకునే పనులలో అయితే ఉన్నారు. ప్రజెంట్ ఆయన ఇటు మోక్షజ్ఞ పైన ఫోకస్ చేస్తున్న విషయం అయితే తెలుస్తుంది. అయితే ఆదిత్య 369 సంబంధించి ఆ మూవీని సీక్వెల్గా ఆదిత్య 999 మూవీ అయితే మోక్షజ్ఞతో చేసే ఉద్దేశం ఉంది అని చెప్పేసి ఆయన ఒకప్పుడు జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అయితే ఇటు ప్రజెంట్ ఆయన కూడా ఒక సినిమా ఒకప్పుడు పెద్దన్నయ్య అనే సినిమాకి సంబంధించి లాస్ట్ కొన్ని సీక్వెన్సెస్ అంటే సినిమా సెకండ్ హాఫ్ మొత్తము లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అన్నీ ఆయనే డైరెక్ట్ చేశారంట. అలా చెప్పుకుంటూ పోతే ఆయన ఇటు డైరెక్షన్ పరంగా ఇటు ప్రొడ్యూసింగ్ పరంగా ఆయన ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పటికీ ఒక 3 నుంచి 4 సినిమాల పరంగా ఆయన డైరెక్షన్ చేశారు. ఇప్పుడు మోక్షజ్ఞకి సంబంధించి ఆయన వచ్చిన ఫస్ట్ మూవీ మోక్షజ్ఞది ఆయన్నే ప్రొడ్యూస్ చేయబోతున్నారు, ప్లస్ ఆయన్నే డైరెక్ట్ చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా ఇప్పటికే 3 సినిమాలతో బోయపాటి సీనుతో చేసిన ఆయన 4వ సినిమా కోసం సిద్ధమవుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందులో ఎంత మట్టుకు వాస్తవం ఉందా ఏంటనేది తెలియదు, కానీ మోక్షజ్ఞ 2025 వరకు సినీ ఇండస్ట్రీలోకి వస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. 2025 తర్వాత 2025లో వస్తే అప్పుడు ఆయనకు బాగుంటుంది, దానికన్నా ముందు వస్తే ఎలాంటి సక్సెస్ అయితే చూడడు అని చెప్పేసి అయితే ఒక ఆస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళు, జాతకాలకు సంబంధించిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే ఆయన సినిమా షూటింగ్స్ వీటన్నిటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారంట. అసలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అంటే ఒక తరం అయిపోయింది, సెకండ్ జనరేషన్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ జనరేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఇటు చిరంజీవిని చూసుకుంటే చిరంజీవి తర్వాత రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలకు సంబంధించి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ గురించి మాట్లాడితే సితార అండ్ అలాగే గౌతమ్ గురించి, మోక్షజ్ఞ అంటే ఇటు బాలకృష్ణ మోక్షజ్ఞ గురించి, అటు మిగతా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకు సంబంధించి నెక్స్ట్ జనరేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్హ కానివ్వండి, అల్లు ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ పాప వాళ్ళ కొడుకు వీళ్ళు ఇలా ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇంకా మెయిన్ ఏంటి అంటే అకిరానందన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు అనేది అకిరానందన్. అయితే వీళ్ళందరూ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఎవరెవరు హీరోలు అవుతారు ఏంటి, అసలు ఎవరెవరు ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు ఏంటి అనే వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ప్రజెంట్ ఒక టీంలో ఉంది అంటే అకిరానందన్ ఒక ట్రాక్లో ఉన్నారు అంటే ఇటు అకిరానందన్ ఇటు మోక్షజ్ఞ అని చెప్పొచ్చు. ఇద్దరిలో ఎవరు మంచి స్టార్డమ్ సంపాదిస్తారు ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి. కానీ ఆయన ఫస్ట్ సినిమా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా మాత్రం ఆయన తండ్రే డైరెక్ట్ చేయబోతున్నారు, అలాగే ప్రొడ్యూస్ కూడా చేయబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.